2025 సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వాటికి సంబంధించిన సామాగ్రి కొనుగోలు చేస్తుండటంతో ఖమ్మం జిల్లాలో సందడి నెలకొంది. జిల్లాలో ప్రతి ప్రధాన కూడలి నుంచి చిన్న గ్రామాల్లో సైతం రంగులు, కేకులు, క్యాలెండర్లు విక్రయించే దుకాణాలు వెలిశాయి. దుకాణదారులు పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వివిధ రకాల చికెన్, మటన్ వెరైటీలతో మాంసం ప్రియులను ఆకర్షిస్తున్నారు. చికెన్, మటన్ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. మరో కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో 31st సెలబ్రేషన్ కోసం అయితే యువత మాత్రం ఉర్రూతలూగుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ వ్యాపారాలు కూడా జోరందుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఏదైతే రంగులకు సంబంధించి కావచ్చు, ఇటు కేకులు అదేవిధంగా చికెన్ షాపులలో కూడా అయితే యువతతో పాటు అటు పెద్దలు కూడా భారీగా బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రతి ఏరియాలో కూడా ప్రత్యేకంగా కేకులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా రంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏర్పాట్లు వేసి అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి న్యూ ఇయర్ కేక్స్ సంబంధించి ప్రత్యేకంగా ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. ప్రత్యేకంగా 1 కేజీ కేక్ కొంటే 245 రూపాయలకే అటు ఏదైతే థమ్స్అప్ కావచ్చు, అదేవిధంగా బిర్యానీ కూడా అందిస్తున్నామని చెప్తున్నారు. ఇటు బిర్యానీ హౌస్లు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే పలు ఆఫర్లు ఇస్తూ కూడా వారందరినీ కూడా ఆకర్షించుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కేకుల విషయంలో ఇప్పటికే బిర్యానీతో పాటు అటు ఏదైతే థమ్స్అప్లు, అదేవిధంగా స్ప్రైట్ లాంటివి కూడా శీతల పానీయాలు కూడా అందిస్తున్నారు. అదేవిధంగా యువత ప్రధానంగా ఇప్పటికే అటు ఏదైతే వైన్ షాపుల వద్ద కూడా భారీగా క్యూలు కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా వ్యాపారాలు జోరందుకోవడంతో వారంతా కూడా ఆఫర్లు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యువత మరికొన్ని గంటల్లో ఏదైతే 31st నైట్ కి సంబంధించినటువంటి ప్రత్యేక ఆఫర్ల కోసం కూడా ఎక్కువగా ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఏదైతే ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, అదేవిధంగా ఇటు ఏదైతే పాలేరు నియోజకవర్గంలో కూడా పలు దుకాణాల్లో ఇప్పటికే పలు ఆఫర్లతో పాటు కేకుల వ్యాపారం కూడా ప్రధానంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి కూడల్లో కూడా ప్రత్యేకంగా ఇప్పటికే కేకులకు సంబంధించినటువంటి ప్రత్యేక స్టాల్ ని కూడా ఏర్పాటు చేసుకుని వీటిని అయితే అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటిని కొనుగోలు చేసేందుకు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అటు ఏదైతే వినియోగదారులు కావచ్చు, అదేవిధంగా యువత ఎక్కువగా పెద్దగా ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గతంలో చూసుకుంటే గతంలో గ్రీటింగ్ కార్డ్స్ కావచ్చు, అదేవిధంగా విషెస్ చెప్పుకునేవారు. ఇప్పుడు ప్రత్యేకంగా సోషల్ మీడియా కూడా ప్రధాన భూమిక పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మీరు చూస్తున్నారు, ప్రత్యేకంగా ఏదైతే ఆఫర్ల కింద ఇవ్వాల్సినటువంటి ఏదైతే థమ్స్అప్ కావచ్చు, అదేవిధంగా బిర్యానీకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా పార్సిల్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా అందిస్తున్నారు. ప్రతి కేక్ పై ప్రత్యేకంగా ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ప్రధాన కూడల్లో ఇటువంటి దుకాణాలు వెలిసాయి. ప్రధానంగా వారందరినీ కూడా ఏదైతే రహదారుల్లో ప్రధానంగా జనాలు ఉన్న ప్రదేశంలో ఇటువంటివి దుకాణాలు కూడా ఓపెన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పంద అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి ఈ 5 వర్గాల్లో కూడా ప్రత్యేకంగా ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే చికెన్ వ్యాపారాలు కావచ్చు, మటన్ వ్యాపారాలు కూడా ప్రత్యేకంగా జోరందుకుంటున్న పరిస్థితి కనిపిస్తాయి. నైట్ సెలబ్రేషన్స్ కి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకునేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మరికొన్ని గంటల్లో జరగవలసినటువంటి ఏదైతే 31st సెలబ్రేషన్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు యువత మాత్రం తలమునకలైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే అటు ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా సోషల్ మీడియాల ద్వారా ప్రత్యేకంగా వారికి విశేష చెప్పుకోవడానికి కోసం కూడా వారంతా కూడా ఊరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాతని విడిచి కొత్తదనానికి అడుగులు పెట్టేందుకు ఇటువంటి ఆఫర్లతో కూడా వారంతా కూడా కొంత ఏదైతే షాపుల యజమానులు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యువత ఆసక్తిని వీరు ఆసరాగా చేసుకుని ఇటువంటి ఆఫర్లు ఇస్తూ కూడా వారిని ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా రంగులు కావచ్చు, ముగ్గులకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అక్కడ కొనుగోలుకు సంబంధించినటువంటి ఏదైతే రంగులు ప్రత్యేకంగా ప్యాకెట్ల ద్వారా కూడా వారికి అందిస్తున్నారు. ఎక్కడ కూడా ముగ్గులకు సంబంధించి ప్రతి ముంగిట కూడా ప్రధానంగా ఇప్పటికే అటు సంక్రాంతి వస్తున్న నేపథ్యంలోనే కలర్స్ కూడా వేసేందుకు, అదేవిధంగా 31st కి సంబంధించినటువంటి రంగులు విషెస్ చెప్పేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మహిళలు వీటిని కొనుగోలు చేసేందుకు కూడా ఎక్కువగా మక్కువ చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రతి ప్రధాన కూడల్లో కూడా ఇటువంటి వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతంగా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో జరుగుతున్నటువంటి ఏదైతే 31st సెలబ్రేషన్స్ కి యువత ప్రధానంగా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వారందరూ కూడా వివిధ కేకులతో పాటు అదేవిధంగా విందులు వినోదాలకు మాత్రం ప్రత్యేకంగా చొరవ చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా అటు మద్యం దుకాణాల్లో కూడా భారీగా కొనుగోళ్లు అయితే కొనసాగుతున్నాయి. యువత ఎక్కువగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి యువత కూడా ఎక్కువగా ఇటు మద్యానికి కూడా కొంత ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పెద్దలు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయా షాపుల్లో కొత్త సంవత్సరానికి వెల్కమ్ పలుకుతూ కూడా ప్రత్యేకంగా అటు బంధువులను అదేవిధంగా స్నేహితులను కూడా
తమ గృహాలకు అంటే రప్పించుకుంటున్నారు. అక్కడ కూడా 31st సెలబ్రేషన్ కి సంబంధించి తమ ఇళ్లలో కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే తోటల్లో కావచ్చు, ఇటువంటి ఏర్పాట్లకు మాత్రం అంటే ఉపయుక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కేకులు కావచ్చు, అదేవిధంగా చికెన్ కి సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా జోరందుకున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో జరగవలసినటువంటి 31st ఏర్పాట్లకు మాత్రం యువత మాత్రం ప్రధానంగా ఆసక్తి చూపుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.